హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడు నేను చూపిస్తున్న ప్లేస్ వచ్చేసి శిల్పారామంలో ఉంది. మనం శిల్పారామంలోకి ఎంటర్ అవ్వగానే ఈ బ్యూటిఫుల్ చామంతులు అండ్ గణపతి మనకి కనిపిస్తాయి. వాటర్ ఫౌంటైన్ అండ్ కలర్ఫుల్ లైట్స్తోని చూడడానికి చాలా బాగుంటుంది. ఈ సమ్మర్ హాలిడేస్లో పిల్లలకి చూపించడానికి మంచి ప్లేస్ అని చెప్పొచ్చు. మేము మా ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి వెళ్ళాము. షాపింగ్ చేసేవారికి, బోటింగ్ చేసేవారికి, ఫోటోషూట్స్ చేయాలనుకునే వారికి బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. చూడడానికి ఎన్నో అద్భుతమైన ప్లేసెస్ ఉన్నాయని చెప్పొచ్చు. ఇక్కడ వచ్చేసి మనం పూర్వకాలంలో వాటర్ తక్కువగా ఉన్నప్పుడు పంట పొలాలకి ఈ మోటు బావి ద్వారా నీరు అందించేవారు. అది రిప్రజెంట్ చేస్తూ మనకి ఇక్కడ చూపించారు. పక్కనే వచ్చేసి బర్డ్స్ పార్క్ ఉంది. ఇందులో రకరకాల కలర్ఫుల్ పక్షులు ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మన పూర్వకాలంలో మన పెద్దవారు ఉపయోగించినటువంటి పాత్రలు, ఇత్తడితో కంచుతో చేసిన పాత్రలు చాలా ఉన్నాయి. వీటిలో ముఖ్యంగా మనకు కనిపిస్తున్నవి వంట పాత్రలు, బిందెలు, చెంబులు, గంగాలం, ప్లేట్స్, చాలా రకాల ఐటమ్స్ ఉన్నాయి. వీటిలో వండిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. వీటి పక్కనే వచ్చేసి పపెట్ షో ఒకటి జరుగుతుంది, అంటే తోలు బొమ్మలాట. ఇక్కడ ఒక 10 మెంబర్స్ ఉంటే షో స్టార్ట్ చేస్తారు. దీనికి కొంచెం అమౌంట్ ఛార్జ్ చేస్తారు. ఈ తోలు బొమ్మలాటలు ఇవి చూసి పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ వచ్చేసి పల్లెటూరి వాతావరణాన్ని అండ్ రైతులను రిప్రజెంట్ చేస్తూ వారు ఉపయోగించిన వస్తువులు, రకరకాల చేతి వృత్తుల వారిని రిప్రజెంట్ చేస్తూ చాలా ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి విగ్రహాలు తయారు చేసేవారు, ఇక్కడ గిరిజన జీవన శైలి గురించి, ఇక్కడ వచ్చేసి వారాంతపు సంత, అంటే మార్కెట్ ఎలా జరుగుతుందని చూపించడం. సడన్గా చూస్తే నిజమైన మనుషులేనా అన్న విధంగా ఉన్నాయి అక్కడున్న పిక్చర్స్ అన్నీ. చాలా బాగా చూపించారు. ఇప్పుడున్న పిల్లలకి ఇన్ని రకాల చేతి వృత్తుల వారు ఉన్నారని వాళ్ళకి తెలీదు. సో పిల్లల్ని తప్పకుండా తీసుకెళ్లే ప్లేస్ అని చెప్పొచ్చు. ఈ శిల్పారామంలో షాపింగ్ కూడా చేసుకోవచ్చు. షాపింగ్ కోసమే వచ్చేవారు చాలామంది ఉన్నారు. ఈ శిల్పారామంలో కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. ఆ క్లిప్ మిస్ అయింది. ఇక్కడ బోటింగ్ కూడా చేశాము. బోటింగ్కి కొంత అమౌంట్ ఛార్జ్ చేస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ సపోర్టింగ్ అస్.